మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్న విఏ ఫ్లాట్ 10% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. ఐబొమ్మ రవి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పైరసీ అంశంలో మరో ఇద్దరి పాత్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పైరసీ వ్యవహారాన్ని ప్రముఖులు బయటి వ్యక్తులే నడిపిస్తున్నట్లు నమ్మిద్దామని చూసిన రవి తానే ఇరుక్కున్నట్లు తేలింది. దమ్ముంటే పట్టుకోమంటూ కాల పరిమితి ముగిసిన డూప్లికేట్ పోర్టల్ వేదికగా పోలీసులకు సవాల్ విసిరినట్లు బయటపడింది. నేరాల్లో తాను బయటపడకుండా స్నేహితులను పావులుగా వాడుకున్నట్లు తేలింది. దమ్ముంటే పట్టుకోమంటూ సవాల్ విసిరి పోలీసుల చేతిలో చిక్కిన ఐబొమ్మ రవిని 12 రోజుల పాటు ప్రశ్నించిన పోలీసులు వివిధ కోణాల్లో సమాధానాలు సేకరించారు. 2007లోనే క్రిమినల్ బుర్రకు పదును పెట్టిన రవి తన ఆనవాళ్లు తెలియకుండా పైరసీ నేరాలకు మిత్రుల్ని పావులుగా వాడుకున్నట్లు తేలింది. 2019 నుంచి 23 వరకు పైరసీ సినిమాలు, ప్రకటనలతో ఐబొమ్మ రవి కోట్ల రూపాయలు సంపాదించాడు. ఆ తర్వాత పైరసీ వెబ్సైట్లు పెరగడంతో అతడి ఆదాయం తగ్గింది. ఇదే సమయంలో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు పైరసీతో భారీగా నష్టపోతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రవి కొత్త మార్గం ఎంచుకున్నాడు. అప్పటికే కాలపరిమితి ముగిసిన ఐబొమ్మ డూప్లికేట్ పోర్టల్ వేదికగా పోలీసులకు సవాల్ విసిరాడు. సినీ రంగానికి చెందిన ప్రముఖులు, బయటి వ్యక్తులు ఇదంతా నడిపిస్తున్నారని సినీ పెద్దల్నే ఇరికించే ప్రయత్నం చేశాడు. దర్యాప్తును పక్కదారి పట్టించి తాను తప్పించుకోవాలనుకున్నాడు. విఆర్ ఇన్ఫోటెక్ పేరుతో ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లను రిజిస్టర్ చేసినట్లు గుర్తించిన పోలీసులు ఆ కంపెనీకి మెయిల్ పంపారు. ఆ డొమైన్లకు తాను సర్వీసు ఇస్తున్నానని, పైరసీ సినిమాలు ఆ పోర్టల్లో లేవని బుకాయిస్తూ రవి సమాధానమిచ్చాడు. దీనికి సాక్ష్యాధారాలు ఉంటే తనకు పంపాలంటూ ఎదురుదాడికి దిగడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. విఆర్ ఇన్ఫోటెక్ కంపెనీ ఫోన్ నెంబర్ ఆధారంతో విదేశాల్లో ఉంటున్న నిందితుడు కథ నడిపిస్తున్నట్లు నిర్ధారణకొచ్చారు. విదేశాల్లో ఉన్న అతడు నగరానికొచ్చేంత వరకు వేచి చూశారు. ఐబొమ్మ వెబ్సైట్ కు పోస్టర్ డిజైన్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా అతడి ఫోన్ కు ఓ మెసేజ్ వచ్చింది. తాను ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కొచ్చానంటూ రవి సందేశం పంపినట్లు పోలీసులు గుర్తించారు. కూకట్పల్లిలోని ఇంటికి రవి చేరుకున్నాక అరెస్టు చేసేందుకు వెళ్లారు. డోర్ లాక్ కు అమర్చిన కెమెరా ద్వారా పోలీసులు వచ్చినట్లు గుర్తించిన రవి హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లు దాచిపెట్టేందుకు యత్నించాడు. బలవంతంగా తలుపు తీసి లోపలకు వెళ్లిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 2007లోనే మహారాష్ట్రలో ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో రవి డ్రైవింగ్ లైసెన్స్ పొందాడు. వాటితోనే పాన్ కార్డు సేకరించాడు. వాటి ఆధారంగా పోలీసులు ప్రహ్లాద్, కాళీప్రసాద్, అంజయ్యలను గుర్తించారు. ఇటీవల కస్టడీలో ఉన్న రవిని గుర్తించేందుకు ప్రహ్లాద్ను రప్పించిన పోలీసులు ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించారు. అమీర్పేట్లో తాను రవితో కలిసి ఉన్నట్లు ప్రహ్లాద్ చెప్పగా రవి మాత్రం మొదటిసారి చూస్తున్నట్లు నాటకమాడాడు. కస్టడీలోనూ రవి తెలివిగా వ్యవహరించినట్లు తెలిసింది. అసలు తాను నడిపేది ఐబొమ్మ అని రుజువుందా అంటూ పోలీసుల్నే ప్రశ్నించినట్లు సమాచారం. రవికి గుర్తింపు కార్డులు, బ్యాంకు ఖాతాలు ఎలా వచ్చాయనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరో ఇద్దరి ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే కొత్త విషయాలు వెలుగు చూసే అవకాశముందని భావిస్తున్నారు.